తెలంగాణ కోసం రోడ్డెక్కి ఉద్యమం చేసిన యువతకి మనం ఏమి ఇవ్వాలి? శానిటరీ ప్యాడ్స్ పడేసిన బకెట్ల ఇంత బియ్యం పోసి కడిగి అల్లింత బూజేసి పురుగులేసి మంచి ఎలకలు పందికొక్కులు పిల్లులు తిరిగే ఏదైతే కిచెన్ ఉంటుందో అందులో వండి పెట్టాలి. ఇది అన్నం అయిపోయింది. మరి కూర ఏంలే మంచిగా ఫ్రెష్గా పుచ్చిపోయిన కూరగాయలు పట్టుకొచ్చి ఓ చుక్క నూనె పోసి కూర వండి పెట్టాలి. అట్లయితేనే వాళ్ళ కడుపుకున్న ఆకలి కేకలు చల్లబడతాయి. రోజు పుచ్చిపోయిన కూరగాయలు తింటే బోర్ కొట్టదా? మరి వీకెండ్ స్పెషల్ ఏమైనా పెడతారా అంటే మంచిగా కుళ్ళిపోయిన కూరగాయలల్లో ఇన్ని జిల్ల పురుగులు ఆ పురుగులు ఈ పురుగులు కలిపి వండి పెడతారు. బాగుంటుంది. చూసిండ్రు కదా, ఇది కోటి విమెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అమ్మాయిలకు పెడుతున్న తిండి పరిస్థితి. ఓయూ హాస్టల్ పరిస్థితి కూడా ఇదేనంట. అప్పుడప్పుడు ఇదే స్పెషల్ ఫుడ్ పెడుతున్నారంట. బల్లులు పడుతున్నాయంట, ఇంకేమేమేమో దొరుకుతున్నాయంట ఆ ఫుడ్లో. రాజీనామా డ్రామాలాడిన లీడర్లేమో మంచిగా సిల్వర్ ప్లేట్లల్లో భోజనాలు చేస్తున్నారు రోజు. ఇంతెత్తున ఉద్యమం సాగుతున్నప్పుడు మంచిగా ఏసీలు వేసుకొని అసెంబ్లీలల్లో ఇళ్లల్లో మంచిగా వండుకున్న లీడర్లేమో పంచభక్ష పరమాణాలు తింటున్నారు. కానీ వాళ్ళని దగ్గరుండి గెలిపించిన పాపానికి వీళ్ళు పురుగులు తింటున్నారు.